హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ 2024 అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ డిప్లొమా చేయాలనుకున్న వాళ్ళకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది మీకు తెలుసు. అది ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కూడా మీరు. వాళ్ళకి శనివారం 27 ఏప్రిల్ 2024 మార్నింగ్ 11 to 1 అనేది ఎగ్జామ్. బట్ మీరు 11కి వెళ్ళకూడదు. అంటే మీరు 1 అవర్ బిఫోరే అక్కడ ఉండాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్, మీకు ఎగ్జామ్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీ హాల్ టికెట్లో అనేది, మీ హాల్ టికెట్ డీటెయిల్స్ అన్నీ కూడా, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బాగా మంచిగా అంటే ప్రిపరేషన్ అవ్వడం వేరు, ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయడం వేరు. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏ విధంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది మీరు ఫస్ట్ టైం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే 10th తర్వాత మీరు స్టేట్ లెవెల్లో అందరితో పాటు పోటీ పడి రాస్తున్న ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంటేషన్ మీరు ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి అనే టిప్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనం వీడియోలోకి వెళ్తే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే మీ ఓఎంఆర్ ప్లస్ మీ హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ మనము ఓఎంఆర్ డీటెయిల్స్ చూద్దాము. దిస్ ఈజ్ ది ఓఎంఆర్ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఆన్ సాటర్డే. మీకు సాటర్డే ఈ ఓఎంఆర్ బుక్లెట్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. ఓకేనా? దీనికంటే మీ ఇన్స్ట్రక్షన్స్లో మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది ఓఎంఆర్లో. ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో సైడ్ 1 సైడ్ 2 అని రెండు ఉంటాయమ్మా. ఇక్కడ ఉన్నాయి కదా, సైడ్ 1 సైడ్ 2 అనేసి అని ఇక్కడ ఉంది కదా. ఆ విధంగా మీకు సైడ్ 1 సైడ్ 2 అనేసి ఉంటాయి. ఒక సైడ్, ఈ సైడ్ ఏదైతే ఉందో ఒక సైడ్ వచ్చి మీరు పెన్, బాల్ పాయింట్ పెన్తో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒక సైడ్. ఇంకొక సైడు ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, సైడ్ 1 అని చెప్పేసి అని, ఈ సైడ్ మొత్తం కూడా మీరు ఓన్లీ హెచ్బి పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది మర్చిపోవద్దండి. ఓకేనా? అంటే సైడ్ 1 వచ్చేసి ఇక్కడ రాసుంటారు, మీరు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు, తొందర పడద్దండి. అండ్ డోంట్ యూజ్ పెన్. పెన్సిల్ యూజ్ చేసినా మనం ఎరేజ్ చేసుకోవచ్చు, కానీ పెన్ యూజ్ చేస్తే మళ్ళీ ఎరేజ్ చేయడానికి వీలు కాదు. అందువల్ల మీరు ఫస్ట్ ఒక సైడు పెన్ను, ఇంకొక సైడ్ పెన్సిల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీకు ఇక్కడ యూజ్ హెచ్బి పెన్సిల్ ఆర్ 2B పెన్సిల్ అని ఇచ్చినారో ఈ సైడ్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి పెన్సిల్ వాడండి. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కాదు, మాది పాలిటెక్నిక్ మీరు అప్లై చేస్తుంటారు కదా, ఆ హాల్ టికెట్ నెంబర్. మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ నెంబర్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్, మొత్తం సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేయాలి. మీకు బుక్లెట్ కోడ్ ABCD అని ఉంటాయి. మీకు ఏ కోడ్ వస్తుందండి అంటే ఇది మారుతూ ఉంటుంది, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కోడ్ వస్తుంది. కాబట్టి మీకు A వచ్చిందా, B వచ్చిందా, C వచ్చిందా, D వచ్చిందా అనేది మీ బుక్లెట్ కోడ్ పైనే రాస్తుంటారు రైట్ సైడ్. ఆ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు C వస్తే C అని రాయండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ మీరు 1 అవర్ బిఫోరే ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. కాబట్టి మీకు 11 to 1 ఎగ్జామ్ అంటే మీరు అక్కడ 9-9:30కే వెళ్ళండి. 1 అవర్ 1.5 బిఫోరే మీరు అక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని 10K లోపలికి అలౌ చేసేస్తారు ఎగ్జామ్ హాల్లోకి. 10 to 11 1 అవర్ మీకు ఈ ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదువుకోవడానికి టైం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా 9కే వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి. 9-9:30కి అంతా వెళ్ళిపోండి. మీకు 11 to 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 11కి ఒక 5 minutes 1 minute లేట్గా పోయినా కూడా మీకు 11 పైన 1 minute కూడా మీకు టైం ఇవ్వరు. మీరు ఎగ్జాక్ట్గా మీరు 10కే వెళ్ళిపోండి ఎగ్జామ్ హాల్ లోపలికి. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి 9-9:30కి అంతా కూడా ముందుగానే వెళ్ళండి. మీ హాల్ టికెట్, మీ రూమ్ నెంబర్ అవన్నీ చెక్ చేసుకోవాలి. బయట మీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర స్టిక్ చేస్తుంటారన్నమాట, మీరు ఏ రూమ్లో అలాట్ అయిందని.
అవన్నీ చూసుకోవాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఉండాలంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళాలి. ఇంకా కొంతమంది ఏమంటే ఇప్పుడు 27థ్ ఎగ్జామ్ కదా మనకి. ఈ 27థ్ ఎగ్జామ్ అయితే మీరు బిఫోర్ ఈరోజే 26థే మీరు వెళ్ళి మీ ఎగ్జామ్ సెంటరు చూసుకుంటే ఇంకా బెటర్. అంటే అడ్రస్ అవన్నీ రేపు వెళ్ళి టెన్షన్‌గా పడకుండా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుంది మనకు ట్రావెలింగ్‌కి అనేది కూడా ఎగ్జామ్ సెంటర్ కూడా ముందు రోజు చూసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఇది చూడండి. మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓఎంఆర్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మెయిన్ పాయింట్స్ అనేటివి నేను చెప్తాను చూడండి. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏవంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా మీకు ఇచ్చినారు ఇన్‌స్ట్రక్షన్స్. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు, తెలుగు మీడియం అయినా కూడా ఇబ్బంది లేదు. దీంట్లో మెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకి ఒక క్వెషన్‌కి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది రైట్ ఆన్సర్ అని అనిపిస్తుందో ఆ ఆన్సర్‌ని బాగా ఫుల్‌గా డార్క్‌గా బబుల్ చేయాలి పెన్సిల్‌తో. పెన్ యూజ్ చేయకూడదు. బబ్లింగ్ అంతా కూడా పెన్సిల్‌తోనే మీరు బబుల్ చేయాలి. ఇలా ఫుల్ డార్క్ అంటే కొద్దిగా ఒక హాఫ్ రౌండ్ అప్ చేసి మళ్ళీ హాఫ్ వదిలేసినామనుకో ఇది వాల్యుయేషన్ చేయబడదు. మళ్ళీ ఒక క్వెషన్‌కి రెండిటిని బబుల్ చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్ అంటున్నాం. ఓన్లీ ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ మాత్రమే బబ్లింగ్ చేయాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏందంటే కొంతమంది స్టూడెంట్స్ ఇలా టిక్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒకటో క్వెషన్‌కి ఆన్సర్ 1 అనుకోండి. 1 టిక్ పెడతారు. ఇలా చేయకూడదు. మీరు చేయాల్సిందంతా కూడా మొత్తం ఫుల్‌గా బబుల్ చేయడం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. కంప్లీట్‌గా బబుల్ చేయాలి డార్క్‌గా అంతే. ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ మాత్రమే చేయాలి. 2 ఆన్సర్స్ బబుల్ చేయకూడదు. ఇది మెయిన్ మనకు ఓఎంఆర్‌లో ఈ ఒక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఇది మెయిన్. ఇది ఇలా టిక్కు అలా కాకుండా ఫుల్ బబుల్ చేయండి అంతే చాలు. ఫుల్ డార్క్‌గా. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు ఆల్రెడీ నాకు తెలిసి ఐడియా ఉంటుందనుకుంటాను. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు హాల్ టికెట్లు ఎలా ఉంటే అలా మొత్తం రాస్తారు. అండ్ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ రాస్తారు. నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ మీకు హాల్ టికెట్లో ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ పేరు, ఆ పేరు రాస్తారు. ఈ క్వెషన్ బుక్లెట్ మీకు ఇచ్చినప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండమ్మా. మీకు ఇచ్చిన క్వెషన్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు ఇక్కడ రాస్తాం అనుకోండి. ఏదో 5, 7, 6, 2, 3, 8 అనుకుందాం మీ బుక్లెట్ నెంబరు. ఇక్కడ ఏం చేయాలంటే పైన ఈ రాస్తారు కదా నెంబరు, ఆ నెంబర్ ఇప్పుడు పైన బాక్స్‌లో 5 అనుకో, ఇక్కడ 5ని ఫుల్‌గా డార్క్‌గా బబుల్ చేయాలి. 7 అనుకో, ఈ రోలో 7ని బబుల్ చేయాలి. 6 అనుకో 6ని బబుల్ చేయాలి. 2 అంటే 2ని బబుల్ చేయాలి. ఈ విధంగా బబులింగ్ చేయాలన్నమాట. పైన ఏ నెంబర్ అయితే రాసుంటామో ఆ నెంబర్‌ని డార్క్‌గా కనిపించకుండా బబులింగ్ చేయాలి. ఇక్కడ మీకు సి అన్నాం కదా అనుకుందాం. ఏ వస్తే ఏ, బి వస్తే బి, సి వస్తే సి. అప్పుడు సిని కంప్లీట్‌గా బబుల్ చేయాలి. ఓకేనా. ఇది ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఇవి ఓఎంఆర్ ఆన్సర్ షీట్. దీంట్లో మీరు ఈ షీట్ మీకు ఏదైతే ఇస్తారో ఈ షీట్‌ని దీన్ని అంటే ఫోల్డింగ్ గానీ, టీరింగ్ గానీ, నలపడం గానీ ఏది చేయకూడదు. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకు ఎటువంటి వాటర్ డాట్స్ కానీ, మీ స్వెట్టింగ్ వస్తే స్వెట్టింగ్ గానీ, ఈ బార్ కోడింగ్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్యూటరైజ్డ్ అనమాట. అంటే వాల్యుయేషన్ అంతా కూడా మొత్తం మీ ఎగ్జామ్ అయిపోయింది. వాళ్ళు కంప్యూటర్‌లో పెట్టి ఎగ్జామ్ కరెక్షన్ అది చేస్తారు కాబట్టి, ఈ బార్ కోడింగ్‌కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకోండి. నెక్స్టు మీ సెట్టింగు అలా ఏదైనా ఉన్నా గానీ దీని మీద పడకుండా ఉండేలాగా మీరు చాలా జాగ్రత్త వహించాలన్నమాట. ఈ ఓఎంఆర్ మటుకు చాలా జాగ్రత్త తీసుకొని మీకు బుక్లెట్ క్వెషన్ పేపరు బుక్లెటు సెపరేట్ మీరు ఇంటికి తీసుకొని చేయొచ్చనమాట. బుక్లెట్ సెపరేట్‌గా ఇస్తారు. ఈ ఓఎంఆర్ సెపరేట్‌గా ఇస్తారు. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ ఆ బుక్లెట్ మీరు తీసుకునేసి ఓన్లీ ఈ ఓఎంఆర్ మాత్రమే ఇన్విజిలేటరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. క్వెషన్ పేపర్ అనేది మీరు ఇంటికి తీసుకొని వచ్చేయచ్చు అనమాట. ఓకే. ఇక్కడ నేను చెప్పే మెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమంటే ఈ ఆన్సరింగ్ చేసేటప్పుడు చూడమ్మా,
ఇక్కడ ఉంది కదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఉంది కదా. మీకు మ్యాథ్స్ ఎన్ని ఉంటాయంటే 50 ఉంటాయి క్వశ్చన్స్. మ్యాథ్స్ వచ్చేసి 50 ఉంటాయి, ఫిజిక్స్ వచ్చేసి 40 ఉంటాయి, కెమిస్ట్రీ వచ్చేసి 30 ఉంటాయి. మొత్తము టోటల్ వచ్చేసి 120 బిట్స్, 120 మినిట్స్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే నేను మీకు చెప్పబోయే టిప్స్ అనమాట. టైం అనేది మీరు చూసుకోండి. అంటే మీరు ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ అయింది అనుకో ఎగ్జాము, 11 to 1 కదా. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మ్యాథ్స్ ఎగ్జామే ఆల్మోస్ట్ 50 బిట్స్ అనేది 15 మినిట్స్ కదా. అంటే మనము 11కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 50 బిట్స్ అంటే 11 నుంచి 11:50 వరకు మీరు మ్యాథ్స్కి అనుకున్నాం, మ్యాథ్స్ కేటాయించాలి. లేదు సార్ నాకు మ్యాథ్స్ కష్టము, నేను ఫస్ట్ ఎత్తనే నాకు ఫిజిక్స్ ఇష్టం అనుకోండి, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఫిజిక్స్ నుంచి అంటే 11 నుంచి 11:40 వరకు ఫిజిక్స్. అంటే మీకు ఏదైతే టైం బౌండ్ ఉంటుందో ఆ టైం బౌండ్ వరకు మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చూసుకోండి. అంతేగాని 11కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 11 నుంచి 12:30 వరకు ఓన్లీ మ్యాథ్సే చేసుకుంటూ వెళ్ళి ఫిజిక్స్, కెమిస్ట్రీ దానికి ఇచ్చిన టైం కాకుండా 1 మినిట్కి 1 బిట్కి 1 మినిట్ అనుకుంటామో, మీరు ఎక్కువ ఇక్కడ ఏమేమి చేసినారు 11 నుంచి 12 వరకు అంటే 1 అవర్ దీనికే వేస్ట్ చేసేసారనమాట 2 అవర్స్లో. ఇంక 60 మినిట్స్లో మీరు ఎన్ని బిట్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది? అక్కడ ఆల్మోస్ట్ 70 బిట్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు మిస్టేక్ అనమాట అది. ఆ విధంగా చేయకూడదు. మీరు ఎగ్జాక్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిట్స్ కానీ సాల్వ్ చేయలేకపోతే ఆ బిట్ను మీకు తెలియకపోతే వదిలేసేయండి, నెక్స్ట్ బిట్కి రండి అంటున్నా. అంటే చాలామంది బాగా మంచి టాపర్ స్టూడెంట్స్ కూడా చేసే మిస్టేక్ ఇది. ఈ మిస్టేకు మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పే పాయింట్, మీరు ఏదైతే టైం బౌండ్ ఫిక్స్ చేసుకుంటారో, ఇప్పుడు మ్యాథ్స్కి 50 మినిట్స్ అంతే, ఆ 50 మినిట్సే మీరు స్పెండ్ చేయాలి. ఫిజిక్స్కి 40 మినిట్స్ మాత్రమే స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. కెమిస్ట్రీకి 30 మినిట్స్ మాత్రమే మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ పేపర్. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్గా కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నాను. అండ్ నేరుగా 91 క్వశ్చన్ పేపర్స్ మనకు సపరేట్గా మన చేతిలో ఉంటుంది, ఓఎంఆర్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 91 క్వశ్చన్ నేను చదివాను, నాకు ఆన్సర్ తెలియదు, వదిలేసాయి. నెక్స్ట్ 92కి రా అంటున్నా. 91 దగ్గరే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ టైము క్వశ్చన్ ఒకసారి చదవండి, దానికి మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటే మీకు ఇలా ఓఎంఆర్ షీట్ ఉంది కదా, దాంట్లో 1 2 3 4 ఇలా ఉంటే బబ్లింగ్ ఏదైతే ఉందో అది చేసేసేయండి. తెలియకపోతే దాన్ని వదిలేసేయండి, ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి మీకు బబ్లింగ్ ఆడ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్కి 2 అనుకోండి, 2ని బబుల్ చేయండి. తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ ఒక రౌండ్ చదువుకుంటూ వెళ్ళిపోయి వాటికి ఆన్సర్ చేసేసేయండి. తెలియని వాటిని పక్కన పెట్టండి, అంటే బబులింగ్ చేయకుండా అలా సైడ్లో ఆ క్వశ్చన్ వదిలేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది క్వశ్చన్ పేపర్లో మనకి ఈ విధంగా ఉంది కదా. మొత్తము మనం అనుకున్న టైంలో ఏమనుకున్నాం, మనము మ్యాథ్స్ అనుకుందాం 11కి స్టార్ట్ చేసినాను, నేను పెట్టుకున్న టైము 11:50 వరకు మ్యాథ్స్ అనుకున్నాను. 50 బిట్స్ కాబట్టి 50 మినిట్స్. నేను అన్ని క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్తూ ఉండి నాకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ బబ్లింగ్ చేసేసాను ఓఎంఆర్లో, తెలియంది పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయేసి నెక్స్ట్ ఏం చేయాలంటే, నువ్వు టైం 50 మినిట్స్ కదా, ఒక క్వశ్చన్కి టైం వదిలేసినావు కదా, ఆ టైం సేవ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెంటనే నువ్వేం చేయాలంటే మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్కి వెళ్ళిపో. ఫిజిక్స్ కూడా ఫస్ట్ తెలిసిన క్వశ్చన్సే ఇలా ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ కూడా ఏం చేస్తావు, ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళి వాటికి ఆన్సర్స్. ఇక్కడ మెయిన్ చూడండి, స్టూడెంట్ చేసే తప్పేమంటే, స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. మీకు క్వశ్చన్ 51 క్వశ్చన్ చదివిన తర్వాత దానికి ఆన్సర్ని ఇక్కడ క్వశ్చన్ పేపర్లో కాదు మీరు టిక్ పెట్టాల్సింది, బుక్లెట్లో మీరు టిక్ పెట్టాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
క్వశ్చన్ నెంబర్ 2 ఇది బబ్లింగ్ ఇక్కడ చేయాలి కానీ ఇక్కడ టిక్ పెట్టడం కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ టిక్ పెట్టినా ఈ టిక్ పెట్టి వెంటనే బబ్లింగ్ చేసేసేయండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసేది ఇక్కడే. క్వశ్చన్ పేపర్లో వీటికి టిక్ పెట్టుకుంటూ పోతూ ఉంటాడు కానీ ఈ ఓఎంఆర్లో బబ్లింగ్ అనేది చేయడు. వాడేం చేస్తాడు 2 అవర్స్ ఎగ్జామ్ అయితే మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చదువుకుంటూ వెళ్ళి టిక్లు పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడికి 1 అవర్ 50 మినిట్స్ 1 అవర్ 40 మినిట్స్ అయిపోతుంది. లాస్ట్లో 15 మినిట్స్లో ఏం చేస్తాడు తెలిసిన అప్పుడు ఓఎంఆర్ బుక్లెట్లో క్వశ్చన్ పేపర్లో వాడు టిక్ పెట్టినట్టు బబ్లింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ అక్కడ టైం ఏమవుతుంది 2 అవర్స్ టైం అయిపోతుంది. అంటే 15 మినిట్స్ అన్ని 120 బిట్స్ నువ్వు బబ్లింగ్ చేయలేవు కాబట్టి నువ్వు చేసిన ఆన్సర్లు అన్నీ కరెక్టే. 120కి 120 మార్క్స్ నీకు వస్తాయి. కానీ నువ్వు క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకుంటావు కానీ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసి ఉండవు. అప్పుడేమవుతుందంటే లాస్ట్లో టైం అయిపోతుంది. నువ్వు ఒక 120 బిట్స్ ఒక 50 బిట్లకి బబ్లింగ్ చేసే లోపలనే టైం అయిపోతుంది. వాళ్ళు ఓఎంఆర్ని తీసుకొనేస్తారు, బుక్లెట్ని ఇన్విజిలేటర్ ఓఎంఆర్ తీసుకునేస్తారు. నువ్వు స్టేట్ టాపర్ అయినా ఏం లాభం లేదు. నువ్వు అది మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు ఆన్సర్లు పెట్టాల్సింది క్వశ్చన్ పేపర్లో కాదురా బాబు. నువ్వు ఆన్సర్స్ బబ్లింగ్ చేయాల్సింది ఓఎంఆర్ షీట్లో. నువ్వు ఎంత మేధావైనా కూడా ఓఎంఆర్ షీట్లోనే ఆన్సర్ బబుల్ చేయాలి. నువ్వు క్వశ్చన్ పేపర్లో 120కి 120 రైట్ ఆన్సర్లు టిక్ పెట్టుకున్నా నో యూజ్. అందువల్ల ఇమ్మీడియట్గా మీకు వెంటనే ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్కి వెంటనే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ ఏదైతే ఆ విధంగా మీరు బబ్లింగ్ అనేది మటుకు కంపల్సరిగా ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్కి పక్కనే సైడ్లోనే మీరు బబ్లింగ్ చేసుకునేయాలి ఓఎంఆర్లో వెంటనే. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకునేది ఏమంటే మీరు ప్రతి క్వశ్చన్ని చదివిన వెంటనే మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. మీరు ఒక క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ తెలియకపోతే దాని దగ్గరే ఒక అరగంట 10 నిమిషాలు వేస్ట్ చేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్ అలా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. తెలిసిన వాటిని మాత్రమే ఫస్ట్ మీరు అనేది ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే మనము ఫస్ట్ తెలిసిన వాటి అన్నిటికీ ఆన్సర్ చేసినాం కదా, తెలియని వాటి గురించి వస్తాం. 1 to 120 బిట్స్ ఫస్ట్ మీకు తెలిసిన వాటిని ఆన్సరింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే తెలియని వాటి గురించి మీరు ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ రివిజన్ బ్యాక్ రావాలన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే తెలియని క్వశ్చన్స్ ఇక్కడ ఉండండి. నేను ఓఎంఆర్ బుక్లెట్ ఇక్కడ మన బుక్లెట్ ఉంది. ఇలా ఉందన్నా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను బబ్లింగ్తో సహా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ తెలిసిన దానికి 1, రెండో తెలియదు, 5th దానికి తెలుసు, 7th దానికి తెలుసు, ఇలా 10th దానికి ఆన్సర్ తెలుసు. నాకు ఏ క్వశ్చన్స్ అయితే తెలిసినాయో నాకు కొన్ని తెలిసిన తర్వాత ఇలా క్వశ్చన్ కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాను, బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాను. మీకు సరే నాకు ఈ మ్యాథ్స్ సబ్జెక్టు ఇలా చదివే కొద్దిగా నాకు హెడేక్ వచ్చేసింది. చాలా కష్టంగా ఉన్నాయి క్వశ్చన్స్, నేను ఆన్సరింగ్ చేయలేకపోతా ఉన్నాను. చూడండి మ్యాథ్స్లో మీరు కంటిన్యూగా చేయలేకపోయినారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ని అంటే కొద్దిగా మీకు హెడేక్ వచ్చింది అనుకోండి, మ్యాథ్స్ బిట్స్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ నీకు ఈజీగా కెమిస్ట్రీ అని అనిపించింది అనుకోండి, మీరు నెక్స్ట్ కెమిస్ట్రీలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 91 క్వశ్చన్ చదివినావు, నీకు ఆన్సరు తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ కదా 92 రా, దానికి ఆన్సర్ తెలిసినాకో దాన్ని బబ్లింగ్ చేయి. 93 క్వశ్చన్ చదివినావు, నీకు ఆన్సర్ తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ రా 94 ఆన్సర్ తెలియదు. 95 చదివినావు, దానికి ఆన్సర్ తెలియదు. 96 చదివినావు, అప్పుడు దానికి ఆన్సర్ తెలిస్తే 96ని బబుల్ చేయి. అలా ఏమంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ రౌండ్లో నువ్వేం చేయాలంటే నీకు తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే నువ్వు ఆన్సర్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ఏది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా కూడా నీకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ ఏవైతే నీకు డౌట్ఫుల్గా అంటే 2 ఆప్షన్ 3 ఆప్షన్ డౌట్ఫుల్గా ఉన్నాయో వాటిని ఒకసారి క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ వాటిని అన్నిటిని బబుల్ చేసుకుంటూ వచ్చేసాయి. నెక్స్ట్ ఈ 2 రౌండ్స్ అయినాయి కదా,
థర్డ్ రౌండ్లో నువ్వేం చేస్తావంటే థర్డ్ రౌండ్లో నీకు ఆన్సర్లు ఇంకా తెలియని క్వశ్చన్స్ ఏవైతే వదిలేసి ఉంటావో వాటిని కంప్లీట్గా వదిలేయకుండా ఏదో ఒకటి లక్ అంటాం కదా, ఆ డిప్ లాగా అన్నమాట. అంటే అప్రాక్సిమేట్గా మీకు ఏదో ఒకటి రైట్ అనిపించింటుంది కదా, అలా దాన్ని మీరు బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటే 120 క్వశ్చన్స్ని కూడా ఆన్సరింగ్ చేయాలి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు డ్రాప్ అవుట్ చేయకూడదు. మొత్తం 120 క్వశ్చన్ని కూడా మీరు బబ్లింగ్ అనేది చేయండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ మా. లాస్ట్లో 10 మినిట్స్ అన్నీ బబ్లింగ్ చేసినావా లేదా అని చూసుకోవడానికి మాత్రమే మీరు టైం స్పెండ్ చేయాలి. అంటే 120 మినిట్స్ ఉంటే నువ్వు మ్యాక్సిమం 100 మినిట్స్లోనే ఎగ్జాము మొత్తము కంప్లీట్ అయ్యేలాగా చూసుకొని మళ్ళీ రిమైనింగ్ 20 మినిట్స్ ఏం చేస్తామంటే అన్నీ బబ్లింగ్ చేసినామా లేదా అని చూసుకోవడానికి నువ్వు టైంని స్పెండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే నువ్వేం చేయాలి, అన్నీ నేను బబ్లింగ్ చేసినానా లేదా అనేది చూసుకొని బబ్లింగ్ అనేది చేసుకోవాలి. కానీ లాస్ట్ మినిట్లో అంతా బబ్లింగ్ అనేది మీరు చేసుకోవడం అనేది చాలా రాంగ్ ప్రొసీజర్ అన్నమాట. ఓకేనా, ఇది నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? ఫస్ట్ రౌండ్ 1లో వచ్చి మీకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, మళ్ళీ సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు ఏవైతే మీరు డౌట్ఫుల్గా వదిలేసి ఉంటారో వాటికి ఆన్సర్ చేయడం, థర్డ్ రౌండ్లో వచ్చేసి అంటే మీ లక్ అన్నమాట, లక్ బేస్ మీద ఏదో అప్రాక్సిమేట్గా ఇది కరెక్ట్ ఉండొచ్చు అని అనుకొని బబుల్ చేయడం. అంటే మొత్తం ఫైనల్గా మనకు 120 బిట్స్ ఉంటే 120 బిట్స్ బబ్లింగ్ అనేది చేస్తుండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనము హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను మీకు చెప్తాను. ఇది నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంది. నెక్స్ట్ హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇది చూడండి, ఏమేమి ఇచ్చినారు ఇన్స్ట్రక్షన్స్. హాల్ టికెట్ ఇష్యూ టు, ఇది హాల్ టికెట్ అనేది మీతో పాటు క్యారీ చేయాల్సి కంపల్సరీగా, అది మెయిన్ ఫస్ట్ పాయింట్. క్యాండిడేట్ షాల్ అరైవ్ అట్ ది ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్. మీరు 1 అవర్ బిఫోరే ఎగ్జామ్ సెంటర్కి రావాల్సి వస్తుంది. క్యాండిడేట్ విల్ నాట్ అలో టు ఎంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 11 AM. 11 తర్వాత మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. ఓకేనా, మీరు కంపల్సరీగా 1 అవర్ బిఫోర్ అంటే 10కి అక్కడ ఉండాలి. నేనేం చెప్తున్నాను, 9-9:30కి అక్కడ ఉండండి అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో మీరు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ మీతో పాటు తీసుకొని క్యారీ చేసుకొని వెళ్ళాల్సిన వస్తువులు ఏమేమి ఉన్నాయంటే బాల్ పాయింట్ పెన్ బ్లాక్ కలర్ అండ్ అంటే ఇంక్ పెన్ కాకుండా మామూలు బాల్ పాయింట్ పెన్ అనమాట, అంటే జెల్ పెన్ అలౌడ్ కాకుండా నార్మల్ పెన్. నెక్స్ట్ రైటింగ్ ప్యాడ్ ఒకటి, హెచ్బి పెన్సిల్ తీసుకోండి. 2HH అని ఉంటుంది, దాంట్లో డార్క్గా పడేది హెచ్బి పెన్సిల్ అనమాట. అండ్ ఒక ఎరేజరు, షార్ప్నర్, ఇవి మీతో పాటు తీసుకోవాల్సిన ఐటమ్స్, 5 ఐటమ్స్. ఏది, బాల్ పాయింట్ పెన్ ఒకటి, రైటింగ్ ప్యాడ్ ఒకటి, హెచ్బి పెన్సిల్ ఒకటి, ఎరేజర్ ఒకటి, షార్ప్నర్ ఒకటి. క్యాండిడేట్ షుడ్ నాట్ అలౌ టు బ్రింగ్ మీతో ట్యాబ్లెట్స్ కానీ లాగ్ బుక్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇవేమీ తీసుకొని వెళ్ళకూడదు. ఓకేనా, సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏమేమి ఉండకూడదమ్మా. ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ తీసుకొని పోతారు కదా, అలాంటివి తీసుకొని వెళ్ళద్దని, మామూలు డైలీ ఉండేటివి తీసుకొని వెళ్ళండి. స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ అనమాట. మీకు టైం తెలియాలి, అబ్బా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. టైం మీకు తెలియడం కోసం పిల్లలంతా ఇప్పుడు స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తాడు, డోంట్ బ్రింగ్ స్మార్ట్ వాచ్ అనేది నాట్ అలౌడ్, మీరు ఎత్తుకొని వెళ్ళొద్దండి. మామూలు డైల్ ఉండే వాచ్ తీసుకొని వెళ్ళండి, డైల్ ఉండేది. ఓకేనా, డిజిటల్ కాకుండా డైల్ ఉండేది తీసుకొని వెళ్ళండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎగ్జామ్లో అంటే మామూలుగా 11 to 1 అనుకోండి, 2 అవర్స్ కదా, మీరు మధ్యలో నేను 1 అవర్కి నేను ఎగ్జామ్ రాసేసాను నాకు కంప్లీట్ అయిపోయిందంటే మిమ్మల్ని పంపించరు. మీరు కంపల్సరీగా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు 1 o'clock వరకు మీరు హాల్లోనే ఉండాలి, మిమ్మల్ని బయటికి పంపించరు. అంటే 1 తర్వాత మీ ఓఎంఆర్లన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ బయటికి పంపిస్తారు. సో మీరు 120 బిట్స్ 120 మినిట్స్ మీరు ఎంత ఫాస్ట్గా రాసినా మీరు కంపల్సరీగా 2 అవర్స్ అక్కడ ఉండాల్సిందే. నువ్వు ఫాస్ట్గా రాసి కంప్లీట్ చేసినాం కదా బిన్న ఇంటికి పంపించేస్తాననేసి హాఫ్ అన్ అవర్లో మీకు ఏదో గుడ్డుగా మీకు ఇష్టం వచ్చింది రుద్దేసి వచ్చేద్దండి. మీరు 2 అవర్స్ అక్కడ ఉండాల్సిందే. కాబట్టి అట్లీస్ట్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారన్నా చదవండి. కొంతమంది ఉంటారు పిల్లలు క్వశ్చన్ కూడా చదవడు, వాడికి ఇష్టం వచ్చింది బబుల్ చేసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా కేర్లెస్గా ఉండే స్టూడెంట్స్ బెటర్, ఎగ్జామ్ రాయకుండా ఉంటే బెటర్ అన్నమాట. దట్ అంటే మీకు ఏమైనా అదే అలవాటు అయిపోతుంది లైఫ్లో, ప్రతిదాన్ని కేర్లెస్గా చేయడం అలవాటు అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అలా చేయడం కంటే కూడా బెటర్ దాన్ని అటెంప్ట్ చేయకుండా ఉంటే మంచిది అలాంటి వాళ్ళు. నెక్స్ట్ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ అనేది ఏది ఎనీ ఫోల్డింగ్స్ కానీ అలా వరింకల టీర్ చేయడం కానీ ఇలా ఏం చేయకూడదని చెప్తున్నారు.
నెక్స్ట్ క్యాండిడేట్ షాల్ మార్క్ ది కరెక్ట్ ఆన్సర్ ఓఎంఆర్ షీట్. ఇవన్నీ మనం చెప్పినట్టువే. ఇవి మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఇలా ఇచ్చినారు కదా కొన్ని క్రానిక్ డిసీజ్, డెఫ్ అండ్ డమ్. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇక్కడ ఏమైనా ఇచ్చినాడా లేదా కదా? ఫిజికల్ హ్యాండిక్యాప్ అలౌడ్. ఇంకేదన్నా డెఫ్ అండ్ డమ్ ఉండే వాళ్ళు కానీ బ్లైండ్ వాళ్ళు నాట్ అలౌడ్. మెంటలీ రిటార్డెడ్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, దీంట్లో మనకు మెయిన్ థింగ్స్ ఈ 5 థింగ్స్ చూడండిమా, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది, బాల్ పాయింట్ పెన్ ఒకటి, రైటింగ్ ప్యాడ్ ఒకటి. కొన్ని సెంటర్లో రైటింగ్ ప్యాడ్ అలో చేయరు, బయట పెట్టేయమంటారు, అప్పుడు బయట పెట్టేసండి. బట్ సేఫ్ సైడ్ తీసుకొని వెళ్ళండి. అక్కడ డెస్క్లు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పొయ్యి అవుతాయి. బట్ మ్యాక్సిమం 90% చాలా సెంటర్స్లో బెంచ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలో చేయరు అనమాట. బట్ మీతో అయితే క్యారీ తీసుకొని వాళ్ళు లోపలికి అలో చేయకపోతే బయట పెట్టేసేయండి. నెక్స్ట్ ప్లెయిన్ రైటింగ్ ప్యాడ్, హెచ్బి పెన్సిల్, ఇవి 2 పెన్సిల్ తీసుకొని వెళ్ళండి మీతో పాటు సేఫ్ సైడ్గా. ఎరేజర్ మస్ట్, షార్ప్నర్ మస్ట్. మీరు బయట అంటే కంపల్సరీ అంటే పక్కన ఎగ్జామ్లో ఉండే స్టూడెంట్ దగ్గర ఎరేజర్ తీసుకోవడం అలాంటివంతా ఎంటర్టైన్ చేయరు. కంపల్సరీగా ఈ 5 ఐటమ్స్ మీ దగ్గర ఉండాల్సిందే. ఎగ్జామ్కి 1 అవర్ బిఫోర్ మీరు 9:30కి అంతా అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి. 10కి ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. 1 అవర్ మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవడానికి టైం ఉంటుంది. మీకు 11కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 1కి ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ బాగా బ్రెయిన్ అంటే రాత్రి అంతా నైట్ అవుట్ చేసి 12 వరకు మేల్కొని మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో పోయి నిద్రపోతూ ఉంటారు స్టూడెంట్స్. అలా చేయకుండా బాగా ఫ్రెష్గా నైట్ 9కే పడుకునేసేయండి. మార్నింగ్ ఫ్రెష్గా లేచి 6 అంటే చదివేదని రివిజన్ ఏదంటే అది ఈరోజే చేసుకోండి. మళ్ళీ రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు టెన్షన్గా ప్రిపేర్ అవ్వడం అలాంటివి ఏమీ చేయొద్దండి. అండ్ నేను మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, మెయిన్ మీకు ఎగ్జామ్లో వచ్చేసి 120 బిట్స్ కదా, ఆ 120 బిట్స్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 మినిట్స్ మ్యాథ్స్కి, 40 మినిట్స్ ఫిజిక్స్కి, 30 మినిట్స్ కెమిస్ట్రీకి స్పెండ్ చేయండి. 1 to మొత్తము అన్ని క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ చదువుకుంటూ వచ్చేసి మీరు ఆన్సర్ చేసేటప్పుడు వెంటనే బబ్లింగ్ అనేది వెంటనే చేసేయాలంటున్నా. ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి అలా మీకు ఏవైతే ఆన్సర్స్ తెలుసుంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఫస్ట్ బబుల్ చేయండి. తెలియని వాటిని సెకండ్ రౌండ్లో మళ్ళీ ఇంకొకసారి చదివి బబుల్ చేయండి. ఇంకా తెలియని వాటిని ఏం చేస్తారంటే థర్డ్ రౌండ్లో అంటే ఖాళీగా వదిలేసి రాకుండా మీరు ఏదో ఒకటి బబ్లింగ్ అంటే రైట్ ఆన్సర్, అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది బబుల్ చేయండి. అంటే ఇలా 3 స్టేజెస్గా మీరు టైం అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. అంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినారు కదండి, మీకు మైనస్ మార్కులు ఏమీ ఉండవు కాబట్టి మీరు ఆల్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మా.